తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ఆదర్శాలు అపహసించిన వేళ అనే ఒక చిన్న కథ వినేద్దామండి. రచన శ్రీమతి ఆరికపూడి కోడూరి కౌసల్యాదేవి గారు. మీకు చదివి వినిపిస్తున్నది శ్రీమతి శ్రీదేవి తాడేపల్లి. మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి మన వీడియోస్ని షేర్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉన్నట్లయితే వెంటనే ఇటువంటి మంచి మంచి వీడియోస్ కోసం అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే చూడండి. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదాం. తమ పుత్రిక అరుణను ఆహ్వానితులు కోమలి, రమేష్. ఆ వివాహ మహోత్సవ ఆహ్వాన పత్రికను పదే పదే తిరగా బోర్లా వేసి చూసింది దేవకి. అవే పేర్లు, మార్పు లేదు. తన కండ్లు భ్రాంతి చెందలేదు. ఈ దేశంలో వివాహం విడ్డూరమైన విషయమేమీ కాదు. దేవకి అయినా మరెవరైనా అంతగా ఆశ్చర్యమందేటందుకు. అయితే ఆ ఆహ్వానితులైన దంపతులతో తనకు గల అనుబంధమే దేవకిలో అంతగా ఆలోచనల అలలను సృష్టించింది. ఆ పెండ్లి కుమార్తె అయిన అరుణ వయసే ఆమెను ఆశ్చర్యచకితం కావించింది. 14వ ఏట వివాహమా? కోమలి, రమేష్ వంటి విద్యావంతులు ఇలా చేస్తున్నారేమిటి? సనాతనుల వలె? తప్పక వెళ్ళాలి. వెళ్ళి తీరాల్సిన బంధుత్వం కాదు, బాంధవ్యాన్ని మించిన అనుబంధం తనకు రమేష్కు. కానీ ఏమిటా అనుబంధం అని ప్రశ్నిస్తే విశదీకరించలేని తనకు, రమేష్కు, కోమలికి మాత్రమే తెలిసిన భవబంధం అది. అందరికీ అర్థం కాదు. నేను రాలేను, నీవు మాత్రం అంత పనిగట్టుకు వెళ్ళకపోతేనేం? నీ స్వంత చెల్లెలు కాదుగా కోమలి, పినతండ్రి కూతురు అన్నాడు మాధవరావు. నీవు వెళ్ళకపోయినా పెళ్లికి పెద్ద లోటు కనిపించదులే అనే అర్థాన్ని స్ఫురింపజేస్తూ. కాదు, వెళ్ళాలి. మనమ్మాయి పెళ్లికి వాళ్ళు మాత్రం రావద్దు అన్నది నవ్వలేక నవ్వుతూ. విరగబడి నవ్వాడు భర్త. వాళ్ళు 14 ఏళ్ల దానికే పెళ్లి చేసేస్తున్నారని నువ్వు కూడా అప్పుడే హడావిడి పడుతున్నావు అనుకున్నాను నీ కూతురి పెళ్లి కోసం, మరింత నవ్వుతూ అన్నాడు. 25 ఏళ్లు దాటనిదే జలజకు పెళ్లి ప్రసక్తే లేదు. అదైనా దానిష్ట ప్రకారం. అది కావాలనుకుంటేనే ఎంతవరకునైనా చదువుకొని చెప్పిద్దాం. ఈ కాలంలో కూడా ఇంకా పెళ్ళిళ్ళు తల్లిదండ్రులు చేయడమేమిటి? వాళ్లే చేసుకుంటారు తమ ఇష్ట ప్రకారం. భర్తకు కోట్ అందిస్తూ ఆశ్చర్యంగా ప్రశ్నించింది దేవకి. అయితే ఏ కులం వాడైనా సరే ఒప్పుకుంటారన్నమాట? ఎవరైనా సరే అభ్యంతరం లేదా? లేదని చెప్పానుగా, వాళ్ళిష్టం సగర్వంగా అన్నాడు. ఉట్టికెగరలేనమ్మా, స్వర్గానికి ఎగిరిందట హేళనగా అన్నది. ఏది, నా ముఖం చూసి చెప్పండి, భర్త కనులలోకి చూస్తూ అడిగింది అతడికి టై కడుతూ. సర్లే, చూపులు తిప్పుకున్నాడు. టై నాట్ సరిగా ఉందో లేదో అద్దంలో చూసుకునే మిషతో. నీతో పెట్టుకుంటే అయినట్లేలే, నా ఆఫీసు అంటూ వెళ్ళిపోయాడు. నవ్వుకున్నది దేవకి బాధగా. తనకు తెలుసు అతడు తన ముఖంలోకి చూస్తూ మాత్రం అబద్ధం ఆడలేడని. ఇంత వయసు వచ్చి ఉద్యోగం చేస్తూ బిడ్డల తండ్రి అయ్యి కూడా తనదంటూ ఓ స్వంత అభిప్రాయము, ఏ విషయంలోనూ స్వతంత్రించి ప్రవర్తింపగల ధైర్యమూ లేని ఇతడు ఇతరుల గురించి మాత్రం చక్కగా వ్యాఖ్యానించి ఉపన్యాసాలు ఇయ్యగలడు. భర్తను ఆఫీసుకు పంపి తీరికగా కూర్చున్న ఆమె ఆలోచనలు 15 ఏళ్ల వెనక్కు పెరుగులెత్తాయి. ఈ స్టాండర్డ్ ఇలాగే నిలిపితే కాలేజీ ఫస్టే కాదు, యూనివర్సిటీ ఫస్ట్ కూడా రావచ్చు. పరీక్ష ఆన్సర్ పేపర్లు ఇస్తూ లెక్చరర్ రమేష్ అన్న మాటలకు తలెత్తి కృతజ్ఞతగా చూసింది లా స్టూడెంట్ దేవకి. ఇరువురి మధ్య జరిగిన ఈ ప్రథమ సంభాషణ కాలక్రమాన వ్యక్తిగత స్నేహంగా మారింది. చలాకీగా అన్నిటా ప్రథమురాలిగా ఉండే దేవకి అంటే రమేష్కు అభిమానం. శిష్టమైన ప్రవర్తన, విశిష్టమైన రూపురేఖలు గల రమేష్పై దేవకికి గౌరవం. రమేష్ కంటే అధికంగా దేవకే అతడిపై శ్రద్ధ చూపసాగింది. అతడితో మాట్లాడే అవకాశం కోసం ఎదురుతెన్నులు చూడడం, అతడెప్పుడైనా కనిపించని నాడు బాధపడటం, అతడు ఏ కారణంగానైనా అభినందించిన నాడు అమితంగా ఏదో పెన్నిది లభించినట్లుగా సంతోషించడం జరిగేది. ఈ పలు రకాల సంతోషాలకు, మనస్తాపాలకు మారుపేరేమిటో ఆమెకు తెలుసు. ఆమె మనసేమిటో, అభిమతం ఏమిటో రమేష్కు తెలుసు. మేస్టారో, ఈ సంవత్సరంలో నా చదువు అయిపోతుంది కదా, తర్వాత ఏం చేయమంటారు
అడిగింది ఒకనాడు దేవకి. బాగుంది. నేనెవరిని సలహా చెప్పడానికి? మీ పెద్దలు చెప్పినట్లు నీ వీలైనట్లు చెయ్యి. మీ సలహా తీసుకోవాలనుకునేంత గౌరవం మీపై ఉన్నది కనుకనే అడిగాను కదా. పోనీ ఇది చెప్పండి, స్త్రీలు ఉద్యోగం చేయటంలో మీ అభిప్రాయం ఏమిటి? క్రమంగా ఆ సంభాషణ ఎటువంటి రూపుదిద్దుకొనబోతున్నదో ఊహించాడు రమేష్. చూడు దేవకి, గంభీరంగా పలికిందతడి గళం. చూడు దేవకి, నువ్వు తెలివైందానవు. ఇతరులకు అనవసరంగా మాట్లాడే అవకాశం ఇయ్యకపోవడం ఆడపిల్లవైన నీకు చాలా క్షేమదాయకం. ఇంత మోటుగా మాట్లాడవలసి వచ్చినందుకు బాధపడుతున్నాను. అతడి వదనంలో బాధ స్పష్టంగా కనిపించింది. ఇక నా గదికి రావడం మానేసేయి దేవకి, నన్ను అపార్థం చేసుకోవద్దు. కొద్ది నిమిషాలు మౌనం, నిశ్శబ్దం ఆవరించాయి. ఇటువంటి భయం నాకు లేదు, కంగుమంది దేవకి గొంతు నిశ్శబ్దాన్ని పటాపంచలు చేస్తూ. అనవసరంగా మాట్లాడే అవకాశం వద్దు. ఆహ్వానాలే పంపిద్దాం మన వివాహానికి. ఆ కంఠంలోని ధైర్యము, నిశ్చలత గమనించిన రమేష్ కలవరపడ్డాడు. కూర్చున్న తావు నుంచి లేచి పచార్లు చేయసాగాడు. మనస్సును అదుపులో పెట్టుకోవడానికి హఠాత్తుగా అన్నాడు. అది అసంభవం దేవకి, అందుకే నిన్ను హెచ్చరిస్తున్నాను. ఆ ఆలోచనలు మనసు నుంచి తుంచివేయి. మేస్టారు, ఆకస్మికంగా కలిగిన ఆశాభంగం అంతకంటే మాట్లాడగల శక్తిని ఇయ్యలేదు. అవును దేవకి, నీ ఆదర్శాలు నాకు తెలుసు. అందుకే నేను తగిన వాడిని కాను. ఆదర్శాల హద్దుల్లో బ్రతికే అవకాశాలు లేవు నాకు. అనేక అవసరాలున్న అతి మామూలు కుటుంబంలో వాడిని నేను. నాకు నీకు సరిపడదు అనేకంటే నీకు తగినవాడని నేను కాదు అంటే సరిపోతుందేమో. నన్ను పరీక్షిస్తున్నారనుకుంటాను. లేదు దేవకి, బాధగా కనతలు రుద్దుకుంటూ అన్నాడు. నీ ఆదర్శాలు నాకు తెలుసు. డబ్బుతో వివాహాన్ని ముడిపెట్టేవాడు నీ దృష్టిలో పశువు. వ్యక్తిగతంగా నా అభిప్రాయం కూడా అదే. కానీ ఆదర్శాలు, అభిప్రాయాలు వేరు, బాధ్యతలు వేరు. అంటే అంటే మీకు కట్నం కావాలా? నీరసంగా ధ్వనించింది దేవకి గొంతు. అవును. అతడి పెదవులు నవ్వుతున్న నేత్రాలలో బాధ దృగ్గోచరమైంది. నాకు తల్లిదండ్రులున్నారు, నేనే పోషించాలి. పెళ్లి కావలసిన చెల్లెళ్ళున్నారు, చదువుకుంటున్న తమ్ముడున్నాడు. ఈ బాధ్యతలన్నీ నా భుజాలపై ఉన్నాయి. కొలది క్షణాలు నిశ్చేష్ట అయింది శ్రోత. ఆమె కనులలో భాష కందని భావాలు కదలాడుతున్నాయి. చూశావా, ఈ మాటలు వినగానే నీ మనసులో నాపై అసహ్యం తలెత్తింది, అవునా? అయోమయావస్థ నుంచి తేరుకున్న దేవకి మెల్లగా అన్నది. మీరు నిజంగా మాట్లాడుతున్నారో పరిహాసం చేస్తున్నారో తెలుసుకోలేకపోతున్నాను. నిజమే దేవకి, ఆదర్శం అంటే అయిన వాళ్ళెవరూ కూడా అర్థం చేసుకోరు. ఫలితంగా నీ జీవితం నరకమవుతుంది. అది నాకిష్టం లేదు. 500-600 జీతంలో ఇన్ని బాధ్యతలు తీర్చలేను. ఇక ఉన్నది ఒకే దారి. నన్ను నీచుడే అనుకో, అభిమానం లేనివాడే అనుకో, నిస్సహాయుడిని అనుకో, నీ అభిమానాన్ని మాత్రం జీవితమంతా అపురూపంగా గుర్తుంచుకుంటాను. ఛీ, ఎంతో ప్రత్యేకమైన మనస్తత్వం అనుకొని భ్రమించాను. ఇంతటి సామాన్యుడా? ఒక ఆదర్శము, పద్ధతి లేని జీవితం ఎందుకు? తాను అమ్ముడుపోయిన ధనంతో చెల్లెళ్లకు భర్తలను కొంటాడా? తల్లిదండ్రులను పోషిస్తాడా? ఎంత సిగ్గులేనివాడు! ఎవ్వరూ దేవకి మనసు మార్చలేకపోయారు. 30,000 రొక్కం కట్నంతో కోమలి రమేష్ భార్య అయింది. కోమలి ఎవరో కాదు, దేవకికి పినతండ్రి కూతురే. ఆ వివాహానికి దేవకి వెళ్ళలేదు. కోమలి రమేష్ల అభిమానలేమిని అసహించుకొని తన ఆత్మగౌరవాన్ని ప్రశంసించుకొన్నది. మనసులో ఓ మూల అహర్నిశలు రాచపుండులా తొలిచివేస్తున్న వ్యధను విస్మరించ ప్రయత్నిస్తూ. డిపార్ట్మెంట్ చీఫ్గా ప్రమోట్ అయ్యి మరో ఊరు వెళ్ళిపోతున్నాడు రమేష్. బాధపడింది దేవకి. ఎందుకు? అతడిక ఎక్కడికి వెళితే నాకేం బాధ? ఏమైతే మాత్రం నాకెందుకు? తనకే సమాధానం తెలియని సమస్య అది. దంపతులిరువురిని భోజనానికి పిలిచారు. వెళ్లే ముందు రోజు దేవకి తల్లిదండ్రులు. అతడిప్పుడు ఇంటి అల్లుడాయే. తప్పనిసరిగా ఏదో మాట్లాడిందే కానీ మనస్ఫూర్తిగా మాట్లాడలేకపోయింది దేవకి. రమేష్ ఎంత చనువుగా పలకరించినప్పటికీ. కోమలి పూర్వం కంటే అందంగా, నిండుగా, హుందాగా కనిపించింది. కోమలి వదనంలో తొణికిసలాడుతున్న తృప్తి, సంతోషము గమనించిన దేవకి లోలోన అసూయ చెందటమే కాక విస్మయం అందింది కూడా. తనను కాక తన డబ్బును అతడు ప్రేమించి వివాహమాడాడనే సంగతి కోమలి ఎలా మరిచి ప్రవర్తిస్తోంది? 1,000 రూపాయల నడుమ మధురిమలు కూడా మనగలవా?
డబ్బుతో ముడిపడే బంధంలో ఆహ్లాదత వెళ్ళి విరియగలదా? నిన్ను ఆ ఇంట్లో అంతా బాగా చూస్తారా కోమలి? యథాలాపంగా కుశల ప్రశ్న వేసినట్టు అడిగింది, కుతూహలం పైకి ప్రదర్శించకుండా జాగ్రత్త పడుతూ. కోమలిని తన గదిలోనికి పిలిచి అవి ఇవి మాట్లాడుతూ. ప్రశ్న వింటూనే తేరిపార చూసింది కోమలి అక్క దశ. మొగ్గ తొడుగుతూనే వసివాడిపోయిన దేవకీ రమేష్ల ప్రణయం ఆమెకు తెలుసు. భావగర్భితంగా సమాధానం చెప్పింది. ఇది ప్రశ్న ఎంత తేలికో సమాధానం అంత జటిలం. అంటే అర్థం కాక అడిగింది దేవకి. కళాహీనంగా నవ్వింది కోమలి. నీకే పెళ్ళయి ఉంటే నీ ప్రశ్న ఈ రూపంలో ఉండేదే కాదు. అయోమయంగా చూసింది దేవకి. నేనేం చెప్పినా నీకు అర్థం కాదులే అక్క. ఆ విషయం వదిలేయ్. పెళ్ళైన ప్రతి అమ్మాయిని కావలసిన వాళ్ళు అడిగే ప్రశ్న ఇది. అడగాలి కనుక అడుగుతారు అంతే. సమాధానం ఇంచుమించుగా ఒకటే చాలామంది విషయంలో. నవ్వేసింది. మరీ తర్కించలేదు దేవకి. రమేష్తో ఏమైనా మాట్లాడాలని ఉంది కానీ అవకాశం కలగలేదు. రమేష్ కూడా తనకేదో చెప్పాలని ప్రయత్నిస్తున్నట్టు అతడి చూపుల నుండే గ్రహించింది దేవకి. ఎందుకొచ్చిన మాటలిక ఇవి? పేలవంగా నవ్వుకుంది తనలో తాను. వీడ్కోలేయటానికి స్టేషన్కు వెళ్ళిన నాడు ప్లాట్ఫారం మీద పావుగంట సమయం దొరికింది రమేష్తో ఏకాంతంగా మాట్లాడటానికి. తర్వాత చదువా, ఉద్యోగమా, ఏం నిర్ణయించుకున్నావు అని అడిగాడు. సూటిగా అతడి కనుల్లోకి చూస్తూ చెప్పింది. ఈ ప్రశ్న నాకు నేనే మిమ్మల్ని అడిగాను ఒకనాడు. అప్పటినుంచి అదలా ప్రశ్నగానే మిగిలిపోయింది. అతడి వదనంలో భావాలు చదవ ప్రయత్నించింది. బాధపడ్డాడు కానీ చెలించలేదు. అతడి ధోరణికి గంభీరంగా అన్నాడు. మనుష్యులకు ఆశ ఎంత సహజమో నిరాశ అంత నిర్దిష్టం చాలా విషయాలలో. అందుకోసం అతిగా నిరాశతో నీరసపడిపోకూడదని మాత్రమే నీకు నేను శ్రేయోభిలాషిగా చెప్తున్నాను. ఆదర్శాలు ఉండవలసిందే, కానీ వాటి కోసం మనం బలి కావచ్చేమో కానీ మన చుట్టూ ఉన్నవారిని బలి చేయలేం కదా. జరిగిన దానికి నేను చాలా బాధపడుతున్నాను, కానీ ఏం చేయగలం? నువ్వు నీ అభిమానం నిత్యం నా మనసులో వెన్నెల నింపుతుంటాయి. ఇదే ఈ జన్మకు లభించిన పెన్నిది అనుకుని తృప్తి పడతాను. మౌనంగా వింటూ కన్ను కొలకొలలో నిండిన బాష్పాలు ఒత్తుకుంది. మరలా నీ వివాహానికి తప్పకుండా వస్తాను. ఈనాటి ఈ అశ్రువులు ఆనాడు ఆనంద బాష్పాలుగా మారాలి. నేను సంతోషించాలి. నీ ఆదర్శాలకు రూపుదిద్దే ఉన్నతుడు భర్తగా రావాలని ఎప్పుడూ కోరుకుంటాను. మౌనంగా ఉండిపోయింది దేవకి. త్వరలో శుభలేఖ పంపాలక్కా అన్నది కోమలి చెయ్యి ఊపుతూ కదిలే రైలు నుంచి. పైసా కట్నం లేకుండా వచ్చాడట రాఘవరావు గారి అల్లుడు. మంచి ఉద్యోగం. ఈ రోజుల్లో ఇదెంత విడ్డూరం అని చెప్పుకున్నారు అందరూ. దేవకి మనస్సు గర్వంతో లాస్యం చేసింది. ఈనాటి యువతులందరికంటే తాను చాలా మెట్లు ఎగువన ఉన్నట్టు, ప్రత్యేక పరిధిలో నిలబడినట్టు భావించుకున్నది. అవును మరి, డాక్టరేట్ యువకుడు మాధవరావు, మంచి జీతం, ఉద్యోగాన్ని బట్టి గౌరవ ప్రపత్తులకు లోపమేమీ లేదు. దేవకి విద్య, సౌందర్యము, వంశము అన్నీ నచ్చాయి అతడికి. మనస్ఫూర్తిగా అభినందించాడు వివాహానికి వచ్చిన రమేష్. ఆఖరికి పంతం నెగ్గించుకున్నావు, కట్నం లేకుండా మొగుణ్ణి సంపాదించావు అన్నది కోమలి ప్రశంసాపూర్వకంగా. సంతృప్తిగా నవ్వుతూ ఉన్న దేవకి కనులలోకి చూస్తూ, ఈ నేత్రాలలో నవ్వు, కాంతి ఎప్పుడూ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నానక్క అంటున్న కోమలి కంఠంలో ఏదో అనిర్వచనీయమైన బాధ. ఆ మాటలకర్థం అత్తింట అడుగు పెడుతుండగానే అవగతమైపోయింది దేవకికి. అందమైన పెళ్ళామే కానీ అందం కొరుకు తినేది కాదు. ఎంత రత్నమైనా పొదగడానికి బంగారం ఉండాలి కదా. కావలసిన బంధువులలో ఒక ఆమె అన్నది ఎగాదిగా చూస్తూ. ఏదో భయంకరమైన జంతువును చూసినట్టుగా ఆడబిడ్డలు దూరదూరంగా నిలబడి చూడసాగారు. క్రొత్త పరిసరాలు, క్రొత్త వ్యక్తులు, సరికొత్త జీవితపు ప్రారంభ దశ. అది వరకెన్నడూ అనుభవం కాని క్రొంగొత్త భయమేదో ఆవరించింది దేవకి మనసును. ఇంత చదువుకున్నా నేను కూడా మామూలు స్త్రీలలాగా భయపడుతున్నానా అని తనకు తానే ధైర్యం చెప్పుకోసాగింది. కానీ ధైర్యం అనే వస్తువు అందుబాటులో లేకుండా అప్పటికే ఆమెడ దూరం పారిపోయింది. ఇంత చదువుకున్నావు, అంత అందగత్తెవు, ఇంత కళ్ళు, అంత జడ అని పొగడకురా నాయనా. కొర్రెక్కుతుంది. పెళ్ళాన్ని అణిచే ఉంచాలెప్పుడు. అన్నం పెడుతూ మాధవరావు తల్లి చెల్లెలు నవ్వుతూ అనేసింది.
విద్యావంతుడు ఆదర్శవాది అయిన భర్త ఇంట ఇటువంటి వాతావరణం ఊహించని దేవకికి చెరలపానం కావించుతున్నట్లే అనుభూతి కలిగింది. మరీ ఇంత మోటు మాటలా అనే ఆమెకు సిగ్గు లేకున్నా వినే అతడికి లేదా? అదేదో సామాన్య విషయంలాగా మాధవరావు నవ్వేస్తుంటే దేవకికి మరింత కంపరం కలిగింది. అత్తగారు సూటిగా ఏమీ అనదు. వంకర్టింకరగా పిల్లి మీద ఎలక మీద పెట్టి విసురుతుంటుంది. నిజంగా సూటిగా తిట్టే వాళ్ళకంటే ఇటువంటి వాళ్ళు మరీ దుర్భర పరిస్థితిని కలిగిస్తుంటారు. నువ్వు ఉద్యోగం చేయటం ఎవరికీ ఇష్టం లేదు దేవకి. అయినా నువ్వెందుకులే ఉద్యోగం చేయడం, ఏం తక్కువని చల్లగానే అన్నాడు మాధవరావు ఒకనాడు. కానీ అదే స్థిర నిర్ణయం కూడా. ఇక ఆనాటి నుంచి ఈనాటి వరకు ఒక్కో ఘటన తలుచుకోవడం నిజంగా అనవసరం. మనస్తాపం లేకుండా ఏ ఒక్కరోజు గడపలేదు, గడపబోదు కూడా. పుట్టింటికి వెళ్ళినప్పుడు తల్లిదండ్రులైనా మరెవరైనా అత్తింటి విషయాలు ఆదరణ గురించి అడిగితే టక్కున కోమలి మాటలు గుర్తుకు వస్తాయి. నిజమే, అది ప్రశ్న ఎంత సులభమో సమాధానం అంత కఠినం. గతాన్ని గురించిన ఆలోచనలు కట్టిపెట్టి సర్దుకోవడంలో మునిగిపోయింది దేవకి. ఈ పెళ్లికి వెళ్ళి తీరాలి. ఇంత చిన్న పిల్లకి పెళ్లి చేయటంలో రమేష్ అభిప్రాయం ఏమిటో కనుక్కోవాలి అనే ఉత్సుకత అధికంగా ఉంది. అమ్మా, అరుణక్కయ్య నాకంటే 2 ఏళ్లేగా పెద్ద, అప్పుడే పెళ్ళా? వింతగా ఆశ్చర్యంగా అడిగింది జలజ. ఎక్కడికో ప్రయాణం అయిష్టంగానే అడిగింది అత్తగారు. చెప్పింది దేవకి. కట్న కానుకలిచ్చే శక్తి బాగా ఉన్నట్లుంది. తొందరగానే చేస్తున్నారు. ఏళ్లకి ఏళ్ళు ఇంట పెట్టుకోకుండా. ఏదో ఓ ఎత్తిపొడుపు లేనిదే ఆ నోటి నుంచి మాటే రాదు. విని విని అలవాటైపోయిన దేవకి ఏమీ మాట్లాడదు. పిచ్చిదానిని చూసినట్లు చూస్తుంది అంతే. అంతకంటే మార్గాంతరం లేదు. గుట్టుగా రోజులు దొర్లిపోవాలంటే. ఏమిటి హడావిడి? ముక్కుపచ్చలారని దానికి పెళ్ళేమిటే కోమలి, మతిపోయిందా? అబ్బా, గుమ్మంలో అడుగు పెడుతూనే ప్రశ్నలు సాధింపులు అన్నీనా? నువ్వొచ్చావు, అదే 10,000 అక్కయ్యా, రారా. దేవకి రాకకు కోమలి ఎంత ఆనందంగా ఉన్నదో ఆమె ముఖంలోని సంతోషమే చెప్తున్నది. ఉత్తరం రాస్తే స్టేషన్కు రానా? ఇదేం రాక దేవకి? అన్నగారు కులాసానా? రమేష్ అభిమానంగా ఆప్యాయంగా పలకరించాడు. కాళ్ళు కడుక్కొని గదిలో కూర్చున్న దేవకికి కాఫీ ఇస్తూ, నీ ప్రశ్నలకి పెళ్ళంతా అయ్యాక గాని తీరికగా సమాధానం చెప్పలేనక్క. చిన్నపిల్లలకే ఈ రోజుల పద్ధతికి విరుద్ధంగా చేస్తున్నాను అన్నది కోమలి. దేవకి మౌనంగా చూడసాగింది కోమలిని. పెళ్ళి పెద్దరికంతో హడావిడి పడిపోతూ ఏమిటో చిత్రంగా ప్రత్యేకంగా కనిపించింది కోమలి దేవకికి. మన స్నేహితులందర్నీ పిలిచాను, అంతా వస్తారు. నా బరువు సగం దిగినట్లుందక్కయ్యా నిన్ను చూసి. పెళ్లి నిశ్చయమైనప్పటి నుంచి ఎంత భయంగా గుండెదడగా ఉన్నదో నీకు తెలియదు. అందులోనూ ఆడపిల్లి వాళ్ళం. నిజమే కోమలి మాటలు. ఒక్కొక్కరే దిగుతున్నారు బంధువులు. ఇక 3 రోజులే ఉంది పెళ్ళి. కోమలి అత్తామామలు కూడా వచ్చారు సాయంత్రానికి. కోమలితో పాటు దేవకి ఎదురు వెళ్ళింది ఆగంతకులకు. పెద్దదాని పెళ్లి సంబరంలో చిన్నపిల్లల్ని సరిగా చూస్తున్నావా లేదా? వస్తూనే కోమలి అత్తగారు వేసిన కుశల ప్రశ్న అది కోడల్ని. నవ్వి ఊరుకుంది కోమలి. రండి లోపలికి అన్నది నమస్కారం చేస్తూ మామగారికి. వాడేడి? బజారు వెళ్ళారు, వస్తుంటారు. ముక్తసరిగా ఏదో మాట్లాడుతున్నారే కానీ వృద్ధులు సహజంగా చూపించే ఆప్యాయత వారిలో కనిపించటం లేదు. పిల్లలెవర్నీ ఆదరంగా చేరదీయలేదు. రాత్రి రమేష్ వచ్చాడు బజార్ నుంచి. ఎన్నో సరుకుల బండితో శారీరకంగా మానసికంగా చాలా అలసిపోయినట్లుగా ఉన్నది అతడి వాలకం. వచ్చారా అమ్మా? ప్రాణం లేచొచ్చినంత సంతోషంతో పలకరించాడు. ముసలాయన మాట్లాడలేదు. వచ్చాం మూలిగింది తల్లి. వాళ్ళేమిటంత అయిష్టంగా ఉన్నారు అని అడిగింది దేవకి చాటుగా కోమల్ని. నవ్వేసి ఊరుకున్నది కోమలి. నువ్వే చూస్తావుగా, ఇంకా ఏమైంది అన్నది తరచి తరచి అడిగితే. ఏమిటో కోమలి ఒక విధమైన నిర్లిప్తతకు లోబడిపోయిందనిపించింది దేవకికి. రాత్రి భోజనాల వద్ద ఒక చిన్న తగువు జరిగింది. శ్యామల బావయ్య వాళ్ళు ఎప్పుడొస్తారమ్మా, నీకేమైనా చెప్పారా అని అడిగాడు రమేష్ తల్లిని. శ్యామల అతడి చెల్లెలు. ఆవిడకు మనసులో అక్కసంతా వెళ్ళగక్కే అవకాశం లభించింది. ఎందుకు? వాళ్ళు రాకపోతేనే. వాళ్ళు రావాలనుకున్న వాడివైతే ఈ పెళ్ళి ఇలా ఎందుకు చేస్తావు?
ఆ మాత్రం అభిమానం ఉన్నదా నీకు చెల్లెలిపై? కయ్యిమంటూ దులిపేసింది. తండ్రి అందుకున్నాడు. అరుణను కోడలిగా చేసుకోవాలని శ్యామల ఎప్పటినుంచో అనుకుంటున్నది. మేనరిక ఉండగా పైగా చేసుకోవడం ఎంత సిగ్గు! ఏ ముఖంతో వస్తుంది పాపం అది? మాకు రావాలనిపించలేదు. లోకులు నవ్వుతారని వచ్చాం అంతే. ఊరుకోండి. అయినా పాపం వాడేం మాట్లాడతాడు? వాడికేం తెలుసు? నాకు తెలుసు నా బిడ్డ గుణాలు. రక్త సంబంధాలు వదులుకునేంత అన్యాయంగా వాడు ఆలోచించడు. జోగమ్మ సనుగుల్లో కోడలిపై నింద నిష్ఠూరంగా ధ్వనించింది. అంతతో ఆగలేదు ఆవిడ గోల. అనునిత్యం ప్రతి బంధువు దగ్గర వాళ్ళు వీళ్ళు అని లేకుండా ఈ వివాహం పట్ల తన పెద్దరికము, తన సలహా పాటించకుండా కొడుకు కోడలు చేస్తున్న ఈ దురన్యాయము ఓపికగా వర్ణించడమే కాక, అయినా వాడేం చేస్తాడులేమ్మా, పెళ్ళాం మాటే సాగుతోంది. వాడు మెత్తనివాడవడం ములానా అంటోంది ఆఖర్న. కోమలి ముఖాన ఎక్కడా నవ్వు, సంతోషము అనేవి కనిపించటం లేదు. అరుణను పెళ్లి కుమార్తెను చేసి ముందుగా అక్షంతలు వేయమని జోగమ్మకిచ్చింది కోమలి. జోగమ్మ అందుకోలేదు. ఎందుకులే, నేను నా అక్షంతలు, నా పెద్దరికం, నా ఆశీర్వాదం నీకక్కర్లేదుగా. ముఖం ముటముటలాడుతుండగా కసురుకున్నట్లుగా అన్నది. వచ్చిన పేరెంటాండ్రందరూ ముఖముఖాలు చూసుకున్నారు. కోమలి దశ విడ్డూరంగా చూశారు. మౌనంగా కుమార్తెకు అక్షింతలు వేసి హారతి ఇచ్చి గబగబా బయటకు తప్పుకున్నది కోమలి. వెనువెనుకనే వెళ్ళింది దేవకి. వసారాలో నిలబడి కనులొత్తుకుంటున్నది కోమలి. ఛా, ఏమిటి కోమలి ఇది? ఇలాంటి శుభ సమయాన? భుజం మీద చేయి వేస్తూ సస్నేహంగా అన్నది దేవకి. ముసలాళ్ల గోల పోనిద్దు. అప్పటికి కోమలి మాట్లాడలేదు. దేవకి వైపు చూడలేదు. లోనుండి జోగమ్మ కంఠం కంచు గంటలా వినిపిస్తూనే ఉంది. లక్షణంగా మేనరికం ఉందమ్మా. మా శ్యామల కొడుకుని కాదని పైగా చేస్తోంది కూతురు పెళ్ళి. అందుకే శ్యాము రాలేదు. ఆడబిడ్డను దూరం చేసుకుని కూతురు పెళ్లి చేస్తోంది. వాడు తక్కువేం కాదు, బీకాం పాస్ అయ్యాడు. ఏమిటేమిటో వాగుతూనే ఉందావిడ. కోమలి దేవకితో అన్నది. కోడలిపై తనకున్న ద్వేషము, అయిష్టతలే కోడలికి తన పట్ల ఉన్నాయేమోనని ఈవిడికొక అనుమాన జాడ్యం. అంతేకాని నా మాట అర్థం చేసుకోదు. అన్నదమ్ముల పిల్లలు అన్నదమ్ములు అక్కచెల్లెళ్ళ వరుసల్లోనే వస్తారు. వాళ్లకు పెళ్ళిళ్ళు చేయకూడదు. మరి అన్నా చెల్లెళ్ళ పిల్లలైతే మాత్రం ఇదే వరుస అవుతుంది. కానీ వాళ్ళకి పెళ్ళి ఎందుకు చేయాలి? ఈ తప్పుడు పద్ధతి ఎప్పుడో ఎలాగో ప్రారంభమై ఉంటుంది. ఈ శతాబ్దంలో ఇంత చదువుకున్న మనం కూడా ఇదే పద్ధతిని ప్రోత్సహిస్తే ఇంకేముంది? డాక్టర్లు కూడా ఇది ఆరోగ్యకరం కాదని, వాళ్ళ సంతానం బాగుండకపోవచ్చునని చెబుతున్నారు ఈ రోజుల్లో. ముసల్మానులలో పినతండ్రి కూతుర్ని, పినతండ్రిని పెళ్లాడే అలవాటుండేదట. మనల్ని చూసి వాళ్ళల్లో చాలామంది ఇప్పుడు ఆ పద్ధతి మానేశారట. ఇలాగా మంచి నేర్చుకోవాలి కానీ వ్యక్తిగత అధికారాలకు, ద్వేషాలకు జీవితాలను ముడిపెడితే ఎలాగా? నిజమే, ఇది ఆరోగ్యకరం కాదని నేను విన్నాను. కేవలం వినడమే కాదక్కా. చూడు మా అక్కని. మా అత్త కొడుక్కేగా చేశారు. పిల్లలు లేరు. మా పిన్నిది కూడా మేనరికమే. పిల్లలు పుట్టగానే చచ్చిపోయేవాళ్ళట. చావగా 12వాడో 10వాడో బ్రతికాడట. వాడు కుంటివాడో. మరో పిల్ల వెర్రిది. వాళ్ళ విషయంలో డాక్టర్లు రక్తం దగ్గరవ్వడం వల్ల వచ్చే అనర్థం ఇదని చెప్పారట. ఇవన్నీ ఆలోచించాం మేము. పోనీ అరుణకు వాళ్ళ బావపై మక్కువ అంటే అది లేదు. ఈ ముసలావిడలాగే మా ఆడబిడ్డ ఎప్పుడూ దుమదుమలాడుతూ ఉంటుంది. అంచేత అరుణకు అసహ్యం ఆవిడంటే. పోనీలే, మన గోలలిలా ఉండేవేలే ఈ భారతీయ కుటుంబాలలో. పద, అవతల పేరెంటాళ్లకు అన్నీ చూడవద్దా? ఇటు వంట వాళ్లకు అన్నీ అందియ్యాలి. పద పద. బలవంతంగా తీసుకెళ్ళింది దేవకి కోమలిని. రాత్రి దొడ్లో పందిట్లో కూర్చుని 4 ఆడవాళ్లు అతిథులకు పంచి పెట్టవలసిన ప్యాకెట్లు తయారు చేస్తున్నారు. ఓ ప్రక్క కొందరు కూరగాయలు తరుగుతున్నారు. పెళ్ళి 3 రోజులు చేయవలసిన వంటల గురించి రమేష్, కోమలి వంటవాళ్లతో చర్చిస్తున్నారు. ఎదురుగా ఉన్న వరండాలో బియ్యము, పప్పులు బాగు చేస్తున్నారు 4 కూలి మనుషులు. వరండా చివర్న అరుణ తన స్నేహితులతో క్యారమ్స్ ఆడుకుంటున్నది. అక్కడే వాళ్ళని చూస్తూ దేవకి పూలమాల కడుతున్నది. పూర్తిగా ఇంటికి పెళ్లికల వచ్చింది అన్నది దేవకి ఉసూరనుకుంటూ వచ్చి కూర్చున్న జోగమ్మతో. ఏదో ఒకటి మాట్లాడాలి గనుక మాట్లాడింది కానీ దేవకికి ఆవిడ పట్ల సద్భావం లేదు. జోగమ్మ నిర్లక్ష్యమైన చూపు విసిరి ఊరుకున్నది మాట్లాడకుండా.
క్యారం బోర్డు దగ్గర ఒకటే అల్లరిగా సందడిగా ఉన్నది. అరుణ అల్లరి నవ్వులు చూసిన దేవకి ఇంకా చిన్నతనం వదల్లేదు. పాపం అప్పుడే పెళ్లి బాధ్యతను అనుకున్నది సానుభూతిగా. ఏమిటే అరుణ అల్లరి? రేపు అత్తింట్లో కూడా ఇలాగే చేస్తావా ఏం? పెళ్లికూతురివి సిగ్గు ఎగ్గులేదు? కోలాహలంగా ఉన్న పందిరంతా ఒక్కసారి నిశ్శబ్దంగా అయిపోయింది. జోగమ్మ ఉరిమిన ఈ ఉరుముకు పెళ్ళన్న సంబడమే కానీ కాస్త దానికి బుద్ధి అనుకువా నేర్పుకోవద్దు? పెళ్లికూతురు అట్లాగేనా ఉండేది అన్నది కోమలి వైపు ఓ చూపు పారేస్తూ. ఎవ్వరూ మాట్లాడలేదు. అల్లరే ఉంది, సరదాగా ఆడుకుంటున్నాం అన్నది అరుణ. ఇంతకీ మొగుణ్ణి నువ్వు చూశావటే, నచ్చాడా అన్నది జోగమ్మ. అరుణ మాట్లాడలేదు. ఏం మీ బావ కంటే బాగుంటాడా? జోగమ్మ మళ్ళీ అడిగింది. ఇక కోమలి మౌనం వహించలేకపోయింది. అరుణ, నీ స్నేహితులను నీ గదిలోకి తీసుకెళ్ళి కూర్చో అంటూ అత్తగారి దశ తిరిగి దాని నెత్తిమీద ఓ అక్షత గింజ వేసి ఆశీర్వదించడానికి, ప్రేమగా ఓ 10 రూపాయలు చేతిలో పెట్టడానికి లేని పెద్దరికం కేకలేసి చిన్నబుచ్చడానికి, అపసవ్యపు ప్రశ్నలు అడగడానికి మాత్రం దిగి వచ్చింది కాబోలు అన్నది. ఇన్నాళ్లుగా అణిచిపెట్టిన అసహనం ఈ విధంగా బయటపడింది. చూశావట్రా బాబూ, నేనేమన్నానని? నా మనవరాలతో నేను మాట్లాడుకోవడం కూడా తప్పే. జోగమ్మ పితూరి కొడుకుతో. మాట్లాడే తీరు అది కాదు, కోమలి సమాధానంగా అన్నది. చుట్టుపట్ల అంతా దద్దరిల్లేంత రంక వేశాడు రమేష్ భార్యను. నోర్మొయ్, ఇంక మాట్లాడకు, వెధవ గొడవ 10 మంది ఎదుటాపడి. అప్పటికే అందరూ వింతగా వినోదంగా చూస్తున్నారు ఈ గృహ కలహాన్ని. అంతే అంతే, నా మీదికే మీ ప్రతాపం. కళ్ళనీళ్లతో కోమలి లోపలికి వెళ్ళిపోయింది. ఎలా ఓదార్చాలో సర్ది చెప్పాలో తెలియని దేవకి మౌనంగా వెళ్ళి కూర్చుంది కోమలి వద్ద. చిచి, నాది ఓ బ్రతికేనా అనిపిస్తుంది ఒక్కోసారి. ఈ 2 రోజుల నుంచి అందరి ఎదుట అవాకులు చవాకులు ప్రేలుతున్న అమ్మను పన్నెత్తి ఒక్క మాట అనలేరు. అందరి ఎదుట నాపై ఎలా అరుస్తున్నారో చూడు అన్నది కోమలి. పోనిద్దు కోమలి, ఎలాగో 2 రోజులు ఓపిక పట్టు. పోతారెక్కడి వాళ్ళక్కడికి. అక్కడ నా బ్రతుకు ఇంతేననుకో. ఏదో పాపం చేశాం మనం, ఈ రీతిగా అనుభవిస్తున్నాం అన్నది దేవకి. అయినా అత్తననే అధికారమేనా, లేక ఈ ద్వేషానికి ప్రత్యేక కారణం ఉన్నదా అడిగింది దేవకి. ఏడవాలంటే అనేక కారణాలుంటాయనుకో విసుగ్గా అన్నది కోమలి. వాళ్ళెవరో అప్పలమ్మను ఆ ఆలు కూడా రానిదాన్ని 60,000కు కుదిరిస్తే కాదని ఈయన నన్ను 30,000కే చేసుకున్నారట పెళ్ళి. నా పెళ్లి నాటి నుంచి ఈనాడు నా కూతురి పెళ్లి వరకు గోల అలాగే ఉండిపోయింది. అది కాక కట్నం తెచ్చానని కోడలు ఎక్కడ ఎగిరెగిరి పడుతుందోననే భయంతో ముందే కాపలా కాస్తుంటుందన్నమాట. అణచి ఉంచడానికి ఏదో ఓ లేనిపోని కలహం సృష్టించి. ఆశ్చర్యపోయింది దేవకి. అక్కడ మా అత్తగారేమో కట్నం లేదని ఏడుస్తుంది ఏవో సూటిపోటి మాటలతో. ఇక్కడ ఈవిడకు ఇచ్చినా తక్కువైందా? ఎంత అందంగా ఉంది. ఏడవనియ్యి, ముసల్దే కాదు, ఎవళ్ళెలా ఏడ్చినా నాకు లెక్క ఉండదక్కయ్యా. ఆయన సరిగా ఉంటే చాలనుకుంటాను, కానీ అది కూడా నాకు దుర్లభమైపోయి ఇంత బాధపడుతుంటాను. వచ్చిన దగ్గర నుంచి తల్లి అలా చిత్తం వచ్చినట్టు వాగుతుంటే ఒక్కసారైనా ఆయన నోరు మూయించారా? తనే కలగజేసుకుంటే ఆవిడ అలా మాట్లాడుతుందా అసలు? నేను కల్పించుకోవాల్సిన అవసరం ఉంటుందా? తల్లిని గౌరవించొద్దని ఎవరూ అనరు, కానీ 40 ఏళ్లు పైబడి కూడా స్కూలు కుర్రాడిలాగా అన్నింటికీ తలవంచుకొని తన వ్యక్తిత్వాన్నే మర్చిపోయి ఎంతో అనుకువగా అందరికీ ఆదర్శప్రాయంగా ఉన్నానని మురుస్తారేమో కానీ ఆ వాజమ్మతనాన్ని కట్టుకున్న ఆడది హర్షించకపోగా అసహించుకుంటుందని తెలుసుకోలేకపోతున్నారు. ఛీ, ఇంతకంటే ఎవళ్ళూ లేని అనాథ శరణాలయంలో వాడించేసుకుంటే సుఖపడచ్చేమో. ఎంత విసిగిపోతే కోమలి వంటి విద్యావంతురాల నోటి నుండి ఇలాంటి ఘోరమైన మాటలొస్తాయి? వివాహం అయింది అతి దుర్లభం మీద. 40,000 అనుకున్న కట్నం అది ఇది లాంఛనాలు అంటూ మరో 5,000కు ప్రాకింది. ఒక 7-8,000 సామాను కూడా ఇస్తున్నారు. అవన్నీ పెళ్లికూతురికి. మీ అమ్మాయి ఇంటికి కావలసినవి ఇచ్చుకున్నారు. ఈనాడు స్టీల్ సామాను, రేడియో, మంచాలు, కుర్చీలు ప్రతి వాళ్ళు ఇస్తున్నారు. ప్రత్యేకత ఏమున్నది? ఉద్యోగస్తుడైన అల్లుడికి ఓ స్కూటర్ మీరే ఇస్తారు. కానీ అడగటం ఎందుకనుకున్నా, ఇవ్వవలసిందే ఈ క్షణంలో అని పట్టుబట్టారు పెళ్లివారు. కోమలికి రమేష్కు కన్నీళ్ల పర్యంతమైంది. అప్పటికప్పుడు కోమలి మెల్లో గొలుసు తాకట్టు పెట్టి 6,000 తెప్పించి స్కూటర్ కొనుక్కోమని వాళ్ళకిస్తే కానీ మంగళసూత్ర ధారణ జరగలేదు.
హమ్మయ్య తృప్తిగా నిట్టూర్చింది కోమలి. బాగా కుదిరింది తిక్క. ముక్కు పిండి వసూలు చేసుకెళ్లారు. ఇదే శ్యామల అయితే ఇంత గొడవ జరిగేదా? ఇది జోగమ్మ అమూల్యమైన అభిప్రాయం. అంతటి క్లిష్ట సమయంలోనూ కూడా ఆమెకు కొడుకు కోడండ్లపై సానుభూతి లేదు. కూతురి పెళ్లి చేసుకొని ఇదేనా నాకిచ్చే బహుమతి? ఇంతకంటే మంచి చీర, పెద్ద పట్టుచీర కావాలి నాకు. పెళ్లికి రాకపోయినా శ్యామలకు దాని పిల్లలకు మంచి బట్టలు ఇవ్వాల్సిందే అంటూ పెళ్లివారి కంటే ఘోరంగా వసూలు చేసి పట్టుకెళ్ళింది. అరుణ ముఖంలో నూతనమైన కళ, అందాలతో పాటు సంతృప్తి కూడా కనపడింది అందరికీ. భర్తతో అన్యోన్యంగా ఆనందంగా కలిసిపోయినట్టు ఆమె భర్తతో నవ్వుతూ త్రుళ్ళుతూ హాయిగా మాట్లాడుతూ సినిమాలకు షికార్లకు తిరగడమే చెప్తోంది. కోమలి మనసులో సంతృప్తి నిండుకున్నది. అరుణ భర్తతో అతడి ఉద్యోగపు ఊరికి వెళ్తున్న రోజు అది. అందరూ భావించినట్లుగా అందరి తల్లుల మాదిరిగా కోమలి కుమార్తెను కావలించుకొని బోరుమని ఏడవలేదు. సరికదా, కంటతడి కూడా పెట్టలేదు. ఏడుస్తున్న అరుణను ఎంతో ధైర్యంగా ఓదార్చింది. ఎందుకమ్మా ఏడుపు? నీ ఇంటికి నీవు వెళ్తున్నావు. హాయిగా దిద్దుకో ఇంటిని. జీవితం స్వర్గం చేసుకో. ఏం కావాల్సినా నాకు రాయి. పండక్కి ఉత్తరం రాయిస్తాను. ఇద్దరూ రండి. అంతవరకు కలకల్లాడిన ఇల్లు ఒక్కసారిగా వెలవెలబోయినట్టు అనిపించింది. సాయంత్రానికి కాస్త విశ్రాంతి దొరికింది. పనులన్నీ అయ్యి స్నేహితులందరితో తీరుబడిగా కూర్చుంది కోమలి. ఇక మాకు కూడా సెలవిప్పిస్తావా? రేపు వెళ్తాను నేను అన్నది దేవకి. వెళ్ళొచ్చులేదు. ఈ హడావిడిలో మనం అస్సలు మాట్లాడుకోనే లేదు. 2 రోజులుండండి అందరూను. నేనుండలేను బాబు, ఇక వెళ్ళిపోతాను. హోటల్ భోజనంతో అవస్థపడుతూ ఇప్పటికే కంఠం వరకు కోపం పూరించుకొని ఉంటారాయన అన్నది జలజ. ఆమె భర్త మహా కోపిష్టి, అందరికీ తెలుసు. ఇంకా అలాగే ఉందా ఆ కోపం? ఈసరికి నీ ఎమ్మె తెలివితో అందంతో పూర్తిగా మార్చేసి ఉంటావనుకున్నాను సుమా అన్నది దేవకి. అంటే నువ్వు బాగా మార్చి అరచేతిలో బంధించావన్నమాట మాధవరావు గారిని అంటూ మిగిలిన స్నేహితులంతా వేళాకోళాలు పట్టించారు. నవ్వలేక నవ్వింది దేవకి. మన ఎమ్మేలు, మన అందాలు దూరంగా ఉన్నంతసేపే భర్తలను ఆకర్షించేది. స్వంతం చేసుకున్నాక పురుషులకు ఈ చదువుల మీద, సౌందర్యాల మీద మోజు లేకపోగా వీటన్నింటి వల్ల ఎక్కడ విర్రబీగుతారో అణచి ఉంచాలనే పట్టుదల, భయము ఎక్కువై లేనిపోని కలహాలు సృష్టించటానికి కారణమవుతాయి. అంతే ఆవేశంగా అన్నది పావని అనే మరో స్నేహితురాలు. ఈమె ఈ మధ్యనే భర్త నుంచి విడాకులు పొందింది. నిజమే పావని, అందరూ ఏకగ్రీవంగా ఆమోదించారు. పావని అన్నది, మీరంతా ఏమైనా అనుకోండి, ఒక్క మాట స్పష్టంగా చెప్తాను. మీలో ఎవ్వరైనా సరే, ఏ ఒక్కళ్ళైనా సరే, నేను నిజంగా ఆనందంగా ఉన్నాను, నాకే బాధ లేదు అని చెప్పండి. చెవి కోయించుకుంటాను. స్నేహితులంతా ముఖముఖాలు చూసుకున్నారు ఈ సవాలు విని. ఎందుకలా నిర్ఘాంతపోతారు? మనమంతా చెప్పుకోదగ్గ స్నేహితులం. మనస్సులు విప్పి మాట్లాడుతున్నంత మాత్రాన మనలో మనకి చిన్నతనము, అవమానాలు ఉండవు. నా మాట నిజమవునా కాదా చెప్పండి. పెళ్ళికి వచ్చిన వారిలో చాలామంది నన్ను చూసి గుసగుసలిపోయారు. కానీ ఎంత కష్టపడితే మరొక దారి లేకపోతే స్త్రీ నా భర్త, నా సంసారం, నా ఇల్లు అనే బంధాలను తెగతెంపులు చేసుకుంటుంది అనే సానుభూతితో ఎవరూ ఆలోచించరు. నిజమే పావని, కోమలి అన్నది. సాటి స్త్రీల నుండే ఈ విషయంలో నిజంగా సానుభూతి ఉండదు, రకరకాలుగా వ్యాఖ్యానిస్తారు. దేవకి అన్నది. సానుభూతి వరకు ఎందుకు ఆలోచిస్తున్నారు మీరు? నిజంగా మనకు సగానికి పైగా శత్రువులే సాటి ఆడవాళ్ళు. బాధించే అత్తగారెవరు? సాటి స్త్రీ. సూటిపోటి మాటలని నెగడు ఎగదోసే ఆడబిడ్డలెవరు? సాటి స్త్రీలు. పురుషుని వెర్రెత్తించి భార్య నుంచి వేరు చేస్తున్న విలాసిని యవతే సాటి స్త్రీ. క్యాన్సర్ వంటి మందులేని భయంకర వ్యాధి ఇది. ఎంతో ఆదర్శవంతంగా బ్రతుకుదాం, ఎలాగెలాగో ఉందాం అనుకుంటామే కానీ ఆ ఆదర్శాలన్నీ నీరుగారిపోయి ఆఖరికి మనము జీవన పోరాటంలో సామాన్య వనితలమైపోయాము. దీనికి పరిష్కారం ఏమిటి? పావని ప్రశ్న. ఆలోచిస్తే, కృషి చేస్తే ఏదో ఒక మార్గం ఉండకపోతుందా అని ఎన్నోసార్లు ఆలోచించాను నేను. ఎంత అణిగి మణిగి ఉన్నా, ఎంత సర్దుకుపోయినా 2 రోజుల్లో మళ్ళీ ఏదో ఒక సమస్య. కలహం, వాగ్వివాదాలు, ఉపవాసాలు, నిరసనలు. చిచి, విసిగిపోయాను ఈ వైవాహిక జీవితంలో. నువ్వే కాదు పావని, జలజ అన్నది. అందరూ విసిగిపోతూనే ఉంటారు.
ఎంతో అన్యోన్యంగా కాపురం చేస్తున్నట్లు కనిపించే వాళ్ళైనా ఎప్పుడో ఒకప్పుడు విసిగిపోయి ఛీ ఏం సంసారం అని విరక్తిపడే సమయాలు, చావును కావాలని కోరుకునే సంఘటనలు ఉండకపోవని నా అభిప్రాయం. నమ్మకం కూడా అంటూ అందరి ముఖాలు చూసింది. అందరూ మౌనంగా ఊరుకున్నారు. పావని జలజల మాటలను అందరూ అంగీకరించారన్నమాట. కోమలి ప్రారంభించింది. ఇప్పుడు నా మాట వినండి. మీరంతా నన్ను 14 ఏళ్ల అరుణకి పెళ్ళేమిటని అడిగిన వాళ్లే. ఇప్పుడు చెప్పబోతున్నాను. మనలో అనగా మన తరం వాళ్ళం ఎవ్వరము మిత్రులు, బంధువులు, పరిచితులు తెలిసినంత మటుకు ప్రతి స్త్రీ ఏదో పెద్ద అసంతృప్తితోనే బాధపడుతోంది. భర్త ఎంత సద్వర్తనుడు, సహృదయుడు అయినా, అత్తగారు ఎంత అమృత హృదయిని అయినా ఎదుటవారిని బాధించి నరకాన్ని సృష్టించే గయ్యాళిల మాట నేను చెప్పటం లేదు. సగటు స్త్రీల విషయమే నేను చర్చించేది. మన అమ్మలు, అమ్మమ్మలు, అత్తయ్యలు ఏమీ చదువుకొని వాళ్ళు 10 ఏళ్లకే పెళ్ళయి 13 ఏళ్లకే కాపురానికి పోయి 20 ఏళ్లకే 4-5 పిల్లలకు తల్లులై 30 ఏళ్లకే ముదిమిని సంతరించుకునేవారు. లోకం ఏమిటో, భర్త ఏమిటో, జీవితం ఏమిటో తెలియకుండానే అమాయక దశలోనే జీవితంలో ప్రవేశపెట్టబడేవారు. గొర్రెలలాగా ఆలోచన లేకుండా బ్రతికేవారు. వారికి తెలిసిందల్లా పెద్దల సూక్తులు, పురాణాలు, పతియే ప్రత్యక్ష దైవం, అత్తమామలు సూర్యచంద్రుల వలె కంటికి కనిపెట్టే దైవాలు. వారి సేవ చేసి వారి వంశాభివృద్ధి చేసినందువలననే నేను, నన్ను కన్నవారు కూడా తరించిపోతారు అని నమ్మేవారు. అందుకే పతి కొట్టినా, తిట్టినా, భోగలాలసతో భార్యను విస్మరించినా, నిర్లక్ష్యం చేసినా వెనుకటి తరం స్త్రీ సంతోషంగానే బ్రతికింది. అత్తమామలు, ఆడపడుచులు కసిరికోతకు గురిచేసినా ఆనాటి కోడలు సహించి కాపురం చేసి ఉత్తమ ఇల్లాలయ్యేది. ఈనాటి విద్యావతికి పతి ప్రత్యక్ష దైవం కాదు, ప్రాణ స్నేహితుడు. పతి సేవలతోనూ అతడి పరివారపు ఆజ్ఞాపాలనలతోనే పవిత్రురాలనైపోయానని, వారి వంశాభివృద్ధిని చేయటంతోనే తరించిపోయానని సంతోషించి తలమునకలు కాదు, సంసార నౌకకు చుక్కాని అయి రాత్రింబవళ్ళు శ్రమించుతున్న తనకు గుర్తింపు, రాణింపు, గౌరవము ఉండాలని కోరుకుంటున్నది ఈనాటి యువతి. ఈ అల్పమైన కోరికలే అధిక సంఖ్యాకులకు దుర్లభమవుతున్నాయి. ఫలితంగా ఘర్షణ, సంఘర్షణలు ఏర్పడి పరిణామాలు ఘోరంగా ఉంటున్నాయి. సూక్ష్మంగా చెప్పాలంటే తన తెలివి, జ్ఞానము, వ్యక్తిత్వమే ఈనాటి యువతికి శత్రువులై ఆమెలో సంఘర్షణను లేవదీసి ఆమె జీవితాన్ని అసంతృప్తికి ఆలవాలం కావుంచుతున్నాయి. అందుకే వ్యక్తిత్వము, ఆత్మగౌరవము అంటే ఏమిటో తెలియని అమాయక దశలోనే అరుణకు వివాహం చేశాను. విద్యావంతులని బాల్య వివాహాల నుండి తప్పించుకొని ఏదో అభివృద్ధి సాధించిన ఆధునికులమని విర్రవీగే నవనాగరికులెవరూ కూడా అవేమీ తెలియని అజ్ఞానులు అనుభవించే సుఖంలో 1000వ వంతు కూడా అనుభవించడం లేదు. ఆత్మతృప్తి, మనశ్శాంతి అనేవి ముందే మృగ్యం. ప్రకృతి సిద్ధంగా స్త్రీ కొన్ని బాధలకు, బాధ్యతలకు బందీ. స్త్రీని హింసించే ఈ ప్రకృతి మారదు. స్త్రీని విమర్శించే ఈ సంఘం మారదు. బంధించే సంఘ సూత్రాలు మారవు. స్త్రీని నిరంతరం ఆత్మక్షోభకు గురిచేసే ఈ సమాజం మారదు. విద్యా విజ్ఞానాలతో మారిపోయిన స్త్రీ ఈ మారని సమాజ వ్యవస్థలో చిత్రవద అనుభవిస్తున్నది. అందుకే స్త్రీ కూడా మారకపోవడమే నేటి స్త్రీ సమస్యకు ఏకైక పరిష్కారం. స్త్రీ స్వాతంత్ర్యం, స్త్రీ విద్యా ప్రాముఖ్యం, స్త్రీని బానిస కాదు అంటూ వేదికలు అదరగొట్టి ఉపన్యాసాలిచ్చిన కోమలివేనా నువ్వు అని అనుమానంగా ఉంది నాకు అన్నది దేవకి కాలేజీ రోజులను తలుచుకుంటూ. ఆదర్శాలు వేరు, అనుభవాలు వేరు అన్నది కోమలి మామూలుగా. నా భర్త కట్నానికి బానిస అని నేను ఒకనాడు బాధపడినట్లు ఈనాడు అరుణ బాధపడలేదు చూసావా. పైగా ఎంత సంతోషంగా ఉందది. కారణం మనసు వికసించలేదు, మేధ పెరగలేదు, వ్యక్తిత్వం ఏర్పడలేదు, అంతే. సంసార జీవితంలో అవి ఇక అసలు ఎదగవు. అందుకే దాని జీవితం సుఖంగా సాగిపోతుంది. దేవకిని సాగనంపటానికి స్టేషన్కు వెళ్ళాడు రమేష్. ఇంకా రైలు రావటానికి వ్యవధి ఉన్నది. రమేష్ మనసులో గత స్మృతులు మెదిలాయి. పెళ్ళయి కూతురు, అల్లుడు ఉన్న నాకు ఆ మధుర స్మృతి అయిన ప్రణయం నిన్న మొన్నటిదిగా మనసున మెదులుతోంది అనుకొని తనలో తాను నవ్వుకున్నాడు. సరిగా దేవకి మనసున కూడా అదే ఊహ మెదిలిందేమో. చిన్నగా నవ్వుకున్నది. అప్పుడే మనం ఎంత పెద్దవాళ్ళమైపోయాం అన్నది దేవకి. అవును మరి అన్నాడతడు చిన్నగా నవ్వి.
చాలా ఆలోచించిన మీదట దేవకి అన్నది, చూడండి, చనువుగా ఓ విషయం చెప్తున్నాను, ఏమీ అనుకోవద్దు. కోమలి పాపం మానసికంగా చాలా బాధపడుతోంది మీ ప్రవర్తన వల్ల. మరీ అంత బాధాకరంగా మీరు ప్రవర్తించకూడదు అన్నది చొరవగా. రమేష్ ముఖం గంభీరంగా మారిపోయింది. కొన్ని నిమిషాల మౌనానంతరం అన్నాడు, అవును, నాకు తెలుసు. నిన్న మీ మాటలన్నీ నేను విన్నాను లోపల నుంచి. నేను నిద్రపోలేదు అన్నాడు. గతుక్కుమన్నది దేవకి. గుండె దడదడమన్నది. నేను చాలా సామాన్యుణ్ణి దేవకి. భార్య విషయంలో ఆదర్శ పురుషుడిలా ప్రవర్తించలేని అసహాయుడిని. నిర్ఘాంతపోయి చూసింది దేవకి. అవును దేవకి, చూడు, నిన్ను వదులుకొని కోమల్ని వివాహం ఆడిన నాడే నేనెంత అసమర్థుడినో నీకు తెలిసి ఉంటుంది. లేదు లేదు, కంగారుగా అడ్డు తగిలింది దేవకి. నన్ను చెప్పని దేవకి. నిన్ను కట్నం తీసుకోనకూడదనే ఆదర్శాన్ని వదులుకొని మరో గొప్ప ఆదర్శాన్ని నిలపాలనుకున్నాను. తల్లిదండ్రుల పోషణ, చెల్లెలి వివాహం, తమ్ముడి చదువు అనే మహత్తర బాధ్యతల కోసం ఒక ఆదర్శాన్ని త్యాగం చేశాను. కానీ ఏం లాభం? తమ కొరకు ఈ విధంగా ప్రవర్తించానని తల్లిదండ్రులకు ప్రేమ గౌరవాలు లేవు. పైగా గ్రద్దల్లా పొడుచుకు తింటున్నారు. ఇంత మనస్తాపానికి గురై తన పెళ్లి చేశాననే విశ్వాసం చెల్లెలికేమాత్రం లేదు. ఉన్నదైతే ఇలా ఇంట్లో పెళ్లి అవుతుంటే రాకుండా అవమానించేదేనా శ్యామలా నన్ను? ఎంతో వెచ్చించి చదివించిన తమ్ముడికి అసలే అభిమానం లేదు నాపై. ఇన్నింటిలో మనిషి దేవుళ్ల ప్రవర్తించలేడు. ఆదర్శాలు అపహసించడం వేరు. ఎవరి కొరకైతే ఇన్ని త్యాగాలు చేశానో వారంతా నన్ను రాబందుల్లా పీడిస్తుంటే నిస్సహాయమై నా క్రోధం నిష్కారణంగా నా భార్యపైకి తిరుగుతోంది. ఆమె వల్ల తప్పు లేదని తెలిసినా సరే ఆదర్శాలు అపహసించిన వేళ ఎంతటి ఉన్నతుడైనా అతి సామాన్యుడైపోతాడో, నిస్సహాయుడైపోతాడో, ప్రత్యేకతను కోల్పోయి. రైలు బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నది. రమేష్ దేవకి దశ చూస్తూ అన్నాడు, నా విషయంలో ఈనాటికి నీ మనస్సులో ఏదో మూల అసంతృప్తిగానే ఉన్నట్లు నేను గ్రహించాను, అవునా? అపరాధినిలాగా తల వాల్చుకున్నది దేవకి. మాట్లాడలేదు. సిగ్గుపడొద్దు దేవకి. ఆ దశను దాటిపోయిన ప్రౌఢ వయస్కులం మనమిప్పుడు. నిజంగా నేను మాత్రం ఆ విషయంలో చాలా సంతోషిస్తున్నాను. దెబ్బతిన్నట్లు చూసింది దేవకి. అవును, స్పష్టంగా మాట్లాడుతున్నందుకు బాధపడవద్దు. నీ సంసారంలో కలతలు, మనస్పర్ధలు లేకుండా ఉన్నావా నువ్వు? ఒక్క నిట్టూర్పు మాత్రమే సమాధానమైంది దేవకి నుండి. గంభీరంగా అర్థయుక్తంగా నవ్వాడు రమేష్. నువ్వు నేనే కాదు, ప్రతి వాళ్ళు అంతే. వివాహత్పూర్వం ఊహించే స్వర్గధామం వేరు, వివాహానంతరం అనుభవాలు చెప్పే అర్థాలు వేరు. అక్కడ వ్యక్తిత్వాలు నిలవవు, ఆదర్శాలకు ఆస్కారం ఉండదు. సంసార తాపత్రయంలో ఎటువంటి వారైనా సామాన్యులే అయిపోతారు. అందుకే మన మధ్య దూరం ఇలా ఉన్నది కనుకనే మన మధ్యనున్న సుకుమారమైన ఆ అభిమానం అలాగే సుందరంగా ఉన్నది ఏళ్ళు గడుస్తున్నప్పటికీ. వివాహ బంధమే ఉంటే ఆ అభిమానము, సున్నితము ఏనాడో వసివాడిపోయి ఉండేవి. ట్రైన్ పరుగులు పెడుతుంటే దేవకికి పదే పదే రమేష్, కోమలిల మాటలు గుర్తుకు రాసాగాయి. అవును, కోమలి సరిగానే ఆలోచించింది. కాంతి కిరణాల వక్రీభవనం, ధ్వని తరంగాలు, యాసిడీ రాడికల్స్, ఆట్మోస్ఫెరిక్ ప్రెషర్, సెంటర్ ఆఫ్ గ్రావిటీ, చరిత్ర యుద్ధాలు జరిగిన తారీఖులు, ఆర్థిక సూత్రాలు, జామెట్రీ కావ్యాలు ఎన్నో ఎన్నో చదువుతాం, పట్టభద్రులం అవుతాం. కానీ ఉద్యోగస్తురాలికి మినహా సంసార జీవితంలో అందరూ సామాన్యులే. ఈ ప్రయాణానికి ముందు తాను భర్త పడిన ఘర్షణ హఠాత్తుగా మెదిలింది ఆమె మనసులో. నాకు 200 కావాలి అన్నది దేవకి భర్తతో. వింటూనే ముఖం చిట్లించాడు మాధవరావు. 2 అన్నాడు. ప్రయాణానికి ఓ 100 చేతిలో ఉండడం మంచిది కదా. పెళ్లి కుమార్తె చేతిలో ఓ 100 పెట్టకపోతే ఏం బాగుంటుంది? పోనీ పెళ్లికి వెళ్ళటం మానేయరాదు? ఎందుకీ అనవసరపు ఖర్చు? కాదు, నాకు ముఖ్యులు వాళ్ళు అన్నది పైకి. అతడు చేసేవన్నీ అనవసరపు ఖర్చులు కాదా? ఏనాడైనా తానా మాట అన్నదా? తల్లికి చెప్పినట్టున్నాడు మాధవరావు. ఆవిడ సనుగుడు, సాధింపులు ప్రారంభమయ్యాయి. తెచ్చే కట్నకానుకలు, ఆభరణాలు లేకపోయినా వితరణగా పెట్టే ఖర్చులు విశాలంగానే ఉంటాయి. ఎక్కడో బుల్లిబాబు కూతురి కోసం 200 ఖర్చు పెట్టగల తాహతు ఉందా తనకు?
కోడలికి వినిపించేటట్టుగానే అన్నది ఆమె. ఎంతో బాధపడింది దేవకి మనస్సు. ఆమె చెల్లెళ్ళు, తల్లి, తమ్ముడు అంతా ఆ ఇంటనే పడి మేస్తున్నారు. అయినా అవన్నీ అనవసర ఖర్చులని, దిక్కుమాలిన పోషణ అని తాను అనలేకపోయింది. ఏనాడు ఇంతమంది అనవసర మూకను మేపుతున్న మాధవరావుకు భార్యకు స్వతంత్రంగా ఓ 200 ఇచ్చే ఇది లేకపోయిందా? ఛీ! అత్తమామల కంటే భర్త అసమర్థతపై ఏవగింపు కలిగింది. మరలా దేవకి భర్తను అడగనూ లేదు, అతడివ్వనూ లేదు. పంతం కొద్దీ తన చేతి గాజులు అమ్మి ప్రయాణానికి కావలసిన డబ్బు సమకూర్చుకున్నది. ఆ క్షణంలో అనిపించింది, కట్నం అనేది వ్యక్తి గౌరవాన్ని పెంచుతుందన్నమాట. నేనే కట్నం తెచ్చుకుని ఉంటే ఈనాడు వీళ్ళింత నీచంగా విదిలించగలిగే వాళ్ళేనా? పెళ్ళై రాగానే పుట్టిల్లు పరాయిదైపోతుంది. ఇక వాళ్ళను అది కావాలి ఇది కావాలి అనే స్వతంత్రం పోతుంది. ఈనాడు పైసా పైసాకు భర్తపై ఆధారపడవలసి వచ్చింది అని బాధపడింది దేవకి. కట్నాన్ని, ఈ పద్ధతులను అసహించుకునే నా ఆలోచనలు ఇలా మారిపోయాయంటే నా ఆదర్శమే నన్ను వెక్కిరించటం వలన కాదు. రమేష్ ఎంత సరిగ్గా వ్యాఖ్యానం చెప్పాడు. నిజంగానే ఆదర్శాలు అపహసించిన వేళ మనిషి ఎంత సామాన్యుడైపోతాడు. సమాప్తం. మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుంటానండి. అంతవరకు సెలవు. నమస్తే.